ఇంకా నెక్స్ట్ ఫర్టిలిటీ ఇష్యూస్కి వస్తే ఈ గర్ల్స్ అందరూ ఫర్టిలిటీ ఏజ్ కి వచ్చేసరికి ఎగ్ రిలీజ్ లేని పిల్లలకి ప్రెగ్నెన్సీ రావడం కష్టం కదా. ఎగ్ అండ్ స్పామ్ టుగెదర్ ఈజ్ బేబీ. సో ఎగ్ రిలీజ్ ఆడపిల్లలకి ప్రాబ్లం. సో అది కరెక్ట్ చేసుకోవాలి. జెంట్స్ కి ఏమవుతుందంటే దేర్ లైఫ్ స్టైల్ సాఫ్ట్వేర్ ఏదో ఒకటి అవుతుంది, కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ అన్ని కాళ్ళ మీద పెట్టుకోవడం, సెల్ ఫోన్స్ పాకెట్ లో పెట్టుకోవడం, ఇవన్నిటి వల్ల హీట్ జనరేట్ అవుద్ది. ప్లస్ వాళ్ళు ట్రావెల్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రావెలింగ్ ఆన్ బైక్స్. పెట్రోల్ ట్యాంక్ లో హీట్ ఉంటుంది, పెట్రోల్ ట్యాంక్ నుంచి హీట్ వస్తుంది. ఈ అన్నిటికీ ఏమవుతుందంటే స్పామ్స్ దే ఆర్ టర్నింగ్ ఇంటూ అబ్నార్మల్ స్పామ్స్. టెర్టోస్పామియా అంటారు, అదేం అబ్నార్మల్ కాదు. హీట్ ప్రొడక్షన్ ఎక్కువైపోతే స్పామ్స్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోద్ది. సో స్పామ్స్ బాగోక ఎగ్ బాగోకపోతే ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి ఆబ్వియస్ గా. సో దే షుడ్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్. యాక్చువల్ గా స్పామ్ కాంట్ విత్ స్టాండ్ హీట్. అందుకే మగవాళ్ళకి ఆర్గాన్ అవుట్ సైడ్ ఉంటది, లేడీస్ కి అండం కడుపులో ఉంటది. అవుట్ సైడ్ ఉండేది ఎందుకంటే మన బాడీ టెంపరేచరే టాలరేట్ చేయలేదు. అలాంటిది ల్యాప్టాప్ టెంపరేచర్స్, సెల్, బైక్, ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్స్. దే షుడ్ చేంజ్ దేర్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్.